ప్రేమలు, అంతస్తులు, అడ్డంకులు ప్రధానాంశాలుగా సాగే చిత్రం మాంగల్యం 1960 అక్టోబర్ 13న విడుదలయ్యింది. దీనికి మూలమైన అదే పేరుగల తమిళ చిత్రమైతే 1954లోనే విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ ఎంఏవి పిక్చర్స్, నిర్మాత ఎంఏ వేణు, దర్శకత్వం బిఎస్ నారాయణ. ఈ సినిమా కథేమిటంటే, అనగనగా అమ్మా నాన్న లేని అక్కా తమ్ముళ్ళు సరళ, కోటి ఒక ధనవంతురాలి ఇంట్లో పని మనుషులుగా ఉంటారు. ఆ ధనవంతురాలి కూతురు లక్ష్మి, కొడుకు కుమార్. కుమార్ సరళను ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు. కుమార్ స్నేహితుడు గోపి కుమార్ చెల్లెలు లక్ష్మిని ప్రేమిస్తాడు. కుమార్ సరళల ప్రేమను అంగీకరించలేని కుమార్ తల్లి సరళను ఇంట్లో నుంచి వెళ్లగొడుతుంది. వీధిన పడ్డ అక్కా చెల్లెళ్లను ఒక నాటక కంపెనీ యజమాని రాజా చారదీస్తాడు. సరళ చంద్రికగా పేరు మార్చుకుని గొప్ప నటి అయి కీర్తి, డబ్బు సంపాదిస్తుంది. నాటక కంపెనీ యజమాని సరళను పెళ్లి చేసుకోమని వేధిస్తుంటాడు. సరళ ఒకప్పుడు తన చేతి వేలికి ఉంగరం తొడిగిన కుమార్ను వెతుక్కుంటూ వెళుతుంది. రకరకాల మలుపుల తర్వాత కథలోని అన్ని పాత్రలు మద్రాసు చేరుకుంటాయి. సరళను పెళ్లి చేసుకోవాలనుకునే రాజా, అతడికి మద్దతునిచ్చే పాపాలు, కుమార్ అన్వేషణలో సరళ, ఈ సమీకరణానికి పరిష్కారం పతాక సన్నివేశాల్లో తెలుస్తుంది. ఈ సినిమాకి కథ రాసింది ఏపీ నాగరాజన్, మాటలు పాటలు ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్. ఈ సినిమాలో కుమార్గా కాంతారావు, సరళగా దేవిక, గోపిగా రామకృష్ణ, లక్ష్మిగా రాజశ్రీ, విలన్ రాజాగా రాజనాల నటిస్తే మరికొన్ని పాత్రల్లో పేకేటి, హేమలత, ఋష్యేంద్రమణి మొదలైన వారు కనిపిస్తారు. ఈ చిత్రం విజయవంతమైన దాఖలాలు లేవు.